నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కు వచ్చిన వరద నీరును 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి రిలీజ్ చేశామని కలెక్టర్ లక్ష్మీశ్యామ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని పలు వరద ప్రాంతాలకు కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, వరద నీరు అధికంగా వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక టీంలతో పాటు బోట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. మరో 2 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. లక్షల క్యూసెక్స్ వాటర్ పులిచింతల నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ లోలేయింగ్ ఏరియాస్ అలాగే రైపేరియన్ విలేజెస్ అయితే ఉన్నాయి, రివర్ పక్కన ఉన్న విలేజ్ అన్నిటికీ అలర్ట్ పెట్టి ఉన్నాము. అన్ని చోట అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈవెన్ ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా ఎక్కడికక్కడ సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇబ్రాహీంపట్నం ఫెర్రీ పాయింట్ అలాగే పొత్తి సంగమము, చిన్నలంక, పెద్దలంక, సో ఈ ఏరియాలో లోలేయింగ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, గ్రామాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తలు వహిస్తూ అక్కడ ఏదైనా కనెక్షన్ పోయింటే రోడ్డుకి అక్కడ కావాల్సిన బోట్లు ఏర్పాటు ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాని కింద కూడాను అన్ని దగ్గర మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టి ఎక్కడికక్కడ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది ఎక్కడ లేదు. వచ్చే వాటర్ క్లీన్ గా సాఫ్ గా అది కిందకి వెళ్ళిపోతా ఉంది. అన్ని గేట్లు 70 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. దాదాపుగా 1,65,000 ఇప్పుడు వాటర్ సర్ప్లస్ వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మానిటరింగ్ ప్రతి సో ఈ రోజు ఈవినింగ్ కల్లా మాక్సిమం 3 lakhs క్యూసెక్స్ కూడా వాటర్ వచ్చే అంచనా ఉంది. దానికి తగ్గట్టుగా మనం తయారీ కూడా ఉంది కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైతే ఫెర్రీలు, ఘాట్లు అలాగే రివర్ ఏరియాలో నీళ్ళకి దిగకండి. అలాగే పిల్లల్ని, పశువుల్ని కూడా ఎక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకండి. కొంచెం ఈ 2 days అప్రమత్తంగా ఉండండి. ఈ సందర్భంగా కోరుతున్నాను.